వేలూరి ప్రమీల శర్మ గారందించిన 'నేను అంటే' మనిషి తన అజ్ఞానం వల్ల నిత్యమైన ఆత్మను విస్మరించి, నశించిపోయే స్వభావం గల శరీరాన్ని సత్యంగా భావిస్తాడు. ఇదే మనలోని బాధలకు, బంధాలకు, పరిమితులకు మూల కారణమవుతోంది. మానవ సహజమైన బలహీనతల నుంచి తప్పించుకొని, స్వతంత్రంగా జీవించడానికి వివేకం అవసరం. ఈ శరీరమే నేను అని భావించడం వల్ల భోగ వస్తువులతో దాన్ని పెంచి పోషిస్తుంటాం సాధారణంగా. ఇంద్రియాలపై మనకుండే మమకారం వల్ల ఈ భోగవాంఛ ఏర్పడుతుంది. ఇది మనిషిని బంధించడమే కాక జీవితంలోని ఆనందాన్నంతటినీ హరిస్తుంది. దీనివల్ల అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది. ఆచార్య శంకరులు ఒక్కొక్క ఇంద్రియానికి వశమై జీవులు ఏ విధంగా మరణిస్తాయో వివరించారు. లేడీ తన సంగీత ప్రియత్వంతో వేటగాడి గానానికి ఆకర్షితురాలై ఆ వ్యామోహంలో రానున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతుందట. ఏనుగులు ఋతు సమయాలలో స్పర్శకు బానిసలుగా ఉంటాయి. ఒకదానినొకటి రాసుకుంటూ తిరిగే మైకంలో వేటగాళ్లు తవ్వే గోతులను గమనించలేక అందులో పడి బందీలవుతాయి. నిప్పు పట్ల ఆకర్షితురాలైన శలభం దాంట్లోనే పడి కాలిపోతుంది. చేపలు తిండి వ్యామోహంలో ఎర కనిపించగానే ఆశగా నోట కరుచుకొని మరణిస్తాయి. ఈ విధంగా మనిషి కూడా ఇంద్రియాలకు వశమైతే చివరికి తనకు తానే నష్టం చేసుకుంటాడు. నేను, నాది అనుకునే శరీరం కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఒక బలమైన వలగా మారి మనిషిని పరిస్థితుల వలయంలో బంధిస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి. ఈ అయోమయ స్థితి వల్ల మనిషి తన తెలివిని, ప్రతిభను కూడా కోల్పోతాడు. నిస్సహాయత ఆవరిస్తుంది. దీనంతటికీ కారణం నా శరీరమే నేను అన్న భావన. పట్టుపురుగు నోటిలో ఊరే ద్రవంతో చిక్కటి దారాలను అల్లి తన చుట్టూ గూడును నిర్మించుకుంటుంది. ఈ గూడు క్రమంగా మరింత బలంగా తయారై చివరికి అందులో నుంచి బయటపడటం ఆ పురుగుకి సాధ్యం కాకుండా పోతుంది. ఇదే విధంగా నేను శరీరాన్ని అనే భావన మొదలైందంటే అనంతమైన భౌతిక కోరికల చుట్టూ పరిభ్రమించాల్సి వస్తూనే ఉంటుంది. శరీర సుఖమే నా సుఖం అనుకునేవారు అశాశ్వతమైన బంధాలకు బానిసగా మారిపోతారు. అరిషట్ వర్గాల మోహంలో పడి అశక్తులయ్యే మనుషులు ఆ మాయలోంచి బయటపడేందుకు ప్రయత్నించరని వేమన బాధపడతాడు. జీవితాన్ని సార్థకం చేసే తత్వాన్ని అర్థం చేసుకునే వారే లేరని ఆవేదన వ్యక్తపరుస్తాడు ఓ పద్యంలో. నేను అనేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే నిజతత్వం. దీనికి బుద్ధి తోడైతే మనిషి వాస్తవంలో జీవించగలుగుతాడు. ఈ బుద్ధిని తమోగుణం అనే అంధకారం ఆవరించకుండా జాగ్రత్త పడటంలోనే మనుషుల్లోని వివేకం బయటపడుతుంది. కాబట్టి వివేకం తాలూకు పూర్తి శక్తిని మనం ఉపయోగించుకోగలిగితే, అంటే తమోగుణం పూర్తిగా తొలగిపోయి బుద్ధి శుద్ధమైతే మనిషి తనలోని సత్యాన్ని గుర్తించగలుగుతాడు.